గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే గ్రామం మట్లపాలెం. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన పాలకొల్లుకి ఈ గ్రామం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాలకొల్లు నుంచి దొడ్డిపట్ల వెళ్లే రోడ్డు నుంచి కుడివైపుకు ఇప్పుడు మనం చూసే రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోడ్డు మీద మట్లపాలెం వెళ్లే వరకు జర్నీ అయితే చాలా బాగుంటుంది. వరి చేలు, కొబ్బరి చెట్ల మధ్య ఈ రోడ్డు అంతా ఉంటుంది. ఇక మనం ఈ మట్లపాలెం రాగానే ఫ్రంట్లోనే మనకి ఇక్కడ ఈ గ్రామ దేవత అయితే ఉన్నారు. ఒకసారి ఇవన్నీ చూద్దాం. పక్కనే హై స్కూల్ ఉంది. ఆ తర్వాత మనకి మహానటి సినిమా తీసిన హౌస్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్దాం. అలాగే గాంధీ గారు 2 times ఈ గ్రామం వచ్చారని చెప్పుకున్న పార్క్ ఏర్పాటు చేశారంట. గ్రామంలోకి వెళ్ళి ఇవన్నీ చూద్దాం. సార్ నమస్తే అండి. ఈ ఊరు గ్రామ దేవత ఎవరంటారు? పుట్లమ్మవారు. ఓకే. జాతర ఎప్పుడు జరుగుతుందనండి? జనవరి, అదే భోగి రోజు ముందు రోజు అండి, ప్రతి సంవత్సరం అంతే. ఓకే. ఏమన్నా హిస్టరీ ఉందంటారా దేవత కాబట్టి ఇక్కడ? ఇది వరకు పూర్వం అయితే ఇక్కడేనండి. ఇది సంక్రాంతి జాతర అంటే మట్లపాలెం ఎక్కువ. ఓకే ఓకే. కోడిపందాలు తీర్థం కూడా ఇక్కడ ఎక్కువ జరిగింది. ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఇక్కడికే వచ్చేవారు. ఓకే. తర్వాత ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ ఉండి కాదండి, మీ మట్లపాలెం జరిగినప్పుడు జరిగి. ఓకే ఓకే. పూర్వం నుంచి కూడా ఏదో బ్రిటిష్ వారు పట్ట ఇచ్చారని. ఓకే. ఇక్కడ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేవారు అన్నమాట. కనవ చోట్ల ఎక్కడ కూడా ఉండేది కాదు. ఓకే. కాలక్రమేణా ఎక్కడికక్కడ పర్మిషన్ ఇచ్చేయటం ఇక్కడ తగ్గిపోయింది అన్నమాట. ఓకే. మట్లపాలెం ఈ జాతర అయ్యి తీర్థం అయ్యి జరుగుతుంది అండి. ఓకే ఓకే. 3 రోజులు తీర్థం జరుగుతుంది ఇక్కడ. జనం అదే గంగడపాలెం, నక్కపాలెం, ఇలా ఒడ్లంకి, ఇలా నాన్నమెరక, ఓకే, ఇలా గవర్నమెంట్ నుంచి ఇలా వస్తారులేండి. ఓకే ఓకే. దర్శనాలు చేసుకుంటారు. జనం కూడా చుట్టాలు కూడా ఎక్కువ మట్లపాలెమే వస్తారు. ఓకే. ఏం పంటలు పండుతాయండి ఈ ఊర్లో? ఇక్కడ ఇదివరకు చెరుకు తోటలు కంప్లీట్ గా పోని, ఇప్పుడైతే వరి ఎక్కువ, కొబ్బరి తోటలు. ఓకే. చెరుకు తీసేయడానికి కారణం ఏంటంటారండి? రేటు గిట్టుబాటు లేకపోవడం. ఓకే ఓకే. అప్పుడు ఎలక కొట్టుడు గురించి, కొద్దిగా ఎలక అలర ఎక్కువ గురించి ఎక్కువ. మళ్ళీ పాత బెల్లాలు బూరు బెల్లు జరుగుతున్నాయి. అవి బాగానే ఉంటాయి. ఓకే. సరేనండి. ఇంకా ఈ ఊరి గ్రామ దేవత, ఈవిడ పేరు వచ్చేసరికి పుట్లమ్మ. ఈవిడ వచ్చేసరికి కనకదుర్గమ్మ అమ్మవారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. వెనక చెరువు, ఈ పక్కనే హై స్కూల్ ఉంది. హై స్కూల్ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. ఇక ఈ గ్రామం స్టార్టింగ్లోనే హై స్కూల్ అయితే ఉంది. మట్లపాలెం హై స్కూల్ అంటే అప్పట్లో చాలా పేరు మాట. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చాలామంది ఇక్కడికి వచ్చి చదువుకున్నారు. అంటే ఇంక ఈ చుట్టుపక్కల స్కూల్ లేని టైంలో ఇక్కడ స్కూల్ ఉండేది అన్నమాట. ఒకసారి లోనికి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాం.
మనం ఇప్పుడు చూడొచ్చు ఈ గ్రామంలో అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారు శివ పంచాయతన. కశ్యపుడు వశిష్ఠుడు. భువనేశ్వరి త్రయంబకేశ్వరి స్వామి ఆలయం మట్లపాలెం. నమస్తే అండి. నమస్తే. పంచాయతీ జిల్లాలో ఫస్ట్ అంట కదండి. వెస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ పంచాయతీ మట్లపాలెం. ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ పంచాయతీ. ఓకే ఓకే. ఈ పంచాయతీ ఇప్పుడు వాడుతున్నారంటారండి? లేదండి, కొత్తగా బిల్డింగ్ కట్టారు. ఓకే. ఆ బిల్డింగ్ లోకి వెళ్ళింది కూర్చోడానికి. దీన్ని ఒక ఏదో ఉద్యానం కింద అనుకుంటున్నారు. ఓకే, తీయకుండా అలా ఉంచండి, ఎప్పటికైనా అలా ఉండిపోద్ది కదా. ఓకే సరేనండి. అయితే నమస్తే అండి. అంటే ఈవిడ స్టాచ్యూ సెంటర్ లో పెట్టడానికి కారణం ఏంటంటారా, సల్లా విశ్వేశ్వరరావు గారు భార్య అండి. ఓకే. ఆవిడ పేరు భవానీ గారు. భవానీ గారు ఆయన మేనర్కే చేసుకున్నారండి. ఓకే ఓకే. పెద్దలు వద్దన్నా సరే ఆయన ఇద్దరు కలిసి చేసుకున్నారు. ఈ నాన్నగారేమో ఎస్ఐ అండి, పాల్గొల ఎస్ఐ గారు. ఆయన దొడ్డిపట్ల అండి. ఓకే అండి. అలా చేసుకున్న రోజు మీకు ఇవాళ ఊళ్ళో
ఇవాళ ఏడు గ్రామాలన్నా ఎలాగైనా ఆవిడే శుభ్రంగా ఏ మంచి చెడ్డ చూసింది ఆవిడే అండి. పిల్లలు పుట్టారు కానీ పిల్లలు పోయారండి. ఇవాళ మట్లపాలెం ఉందంటే ఆవిడ వలన ఇవాళ అలా ఉందండి. ఇది గమ్మని బ్రాహ్మణ అయినా సరే అడ్డపడిపోయి ఎవరైనా ఆఫీసర్లు ఎవరైనా వస్తే ఎవరు వచ్చినా సరే అప్పుడప్పుడు భోజనాలు వండి పెట్టి భోజనాలు ఆవిడే అండిస్తాను. కాఫీ కానీ ఎవరన్నా సరే బ్రాహ్మణులు అన్నా సరే అంత మడిలో ఉన్నా సరే కేకేసి ఇవాళ హై స్కూల్ రప్పించారంటే ఆవిడ వల్లే. మట్లపాలెం 7 గ్రామాలకి ఇవాళ హై స్కూల్ రప్పించిన ఆవిడే అండి. పార్వతీ భవానీ గారు అండి. అలా చేసిన ఆవిడ ఇవాళ పాపం ఆవిడకి మరణించారండి. మీరు గుర్తుగా ఇక్కడ కట్టుకున్నారు మొత్తం అందరూ కలిసి. ఆయన కూడా బతగారు ఉన్నారండి, గుడిలో ఉన్నారు. ఆయన భజన చేస్తున్నారు రామాయణం నుంచి. ఈ రోజు అయోధ్య ఓపెనింగ్ కదా, ఆయన భజన మొత్తం అంతా. ఇవాళ కూడా ఆయనే ప్రెసిడెంట్ గారు అండి. మళ్ళీ మాకు ఆయనే మా గురువు గారు. మాకు ఎప్పటి నుంచి ఆయన మొత్తం కావాలంటే ఒక పెద్ద మనిషి అండి. ఆయన అడ్డపడిన ఒక కలెక్టర్ గారు అవనండి, ఎమ్మెల్యే అవనండి, ఎవరన్నా సరే ఆయన సలహా తీసుకుని వెళ్తారండి. థ్యాంక్స్ అండి. ఓకే, నమస్తే అండి. ఈ మట్లపాలెం మహానటి సినిమా తీసారంట కదండి, ఎక్కడండి హౌస్ అది? ఈ మండవలోకి ఇల్లే. ఎవరిదండి అది? పెనుమిచ్చి అప్పలరాజు గారు, పెనుమిచ్చి తాతరాజు గారు, పెనుమిచ్చి డాక్టర్ గారు, పెనుమిచ్చి ప్లేటర్ గారు, అందరిది కలిపి ఉమ్మడి ఇల్లు మాట అండి. చాలా పెద్ద ఇల్లు అనుకుంటానండి. మీకు తెలుసండి ఆ సినిమా తీసినప్పుడు? చూసారా? ఏ సీన్ తీసారు ఇక్కడ? సీన్ అంటే ఐడియా లేదండి, సినిమా తీయడం అంటే ఇక్కడ కరెక్టే. ఓకే ఓకే. ఇప్పుడు మీ ఊరు స్పెషాలిటీస్ గారు 2 సార్లు వచ్చారండి ఇక్కడ. ఈ ఊరు వచ్చారు నడుచుకుంటా? ఓకే ఓకే. సత్యాగ్రహం కూడా చేశారు. ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు. గాంధీ గారు వచ్చిన ఊరు మాట ఇది. ఓకే. ఆ టైంలో తెలుసు అంటారా మీకన్నా? తెలీదు, మీ తాతగారు వాళ్ళు చెప్పడం. మా నాన్నగారు ఆ టైంలో. ఓకే ఓకే. గోదావరి దగ్గరేనేమోనండి. 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. మీరేం చేస్తారు? పాతకాలం కొంటా ఉంటారా? అంటే ఇలా మండువాలోళ్ళు ఇల్లు అలాంటివి అనుకుంటా ఉంటారు. ఎక్కడ అంటారు ఎక్కువ ఇల్లు? మండువాలోళ్ళు ఇల్లు ఉన్నాయండి. అదండి. మీకు ఎలా తెలుస్తుందండి ఇవన్నీ? తిరుగుతూ ఉంటారా? ఓకే సరేనండి, వెళ్తా ఉండి. ఎవరైనా ఉంటారు కదా అక్కడ? ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు వచ్చేసరికి మనం మండువాలోళ్ళు దగ్గరే ఉన్నాము. మహానటి దీంట్లోనే తీశారు. ఇక మహానటి కన్నా మరి అప్పట్లో ఎంత చరిత్ర ఉన్న వాళ్ళు ఇల్లు కడితే ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి వాళ్ళ వారసులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎవరు కట్టారంటారు సార్ హౌస్ ఇది? ఇది మా తాతయ్య ముత్తాత గారు కట్టారు. ఆయన పేరు తిరుమల రాజు గారు. తిరుమల రాజు గారు కొడుకు ఏమో శివరామరాజు గారు. వాళ్ళ కొడుకులు మొత్తం 6. ఇంటి పేరు ఏమొస్తుందండి? పెనుమచ్చ. పెనుమచ్చ వారి ఇల్లు మాట ఇది. పెనుమచ్చ వారి ఈ ఊర్లో ఇది ఒకటే మండువాలో ఉంది. ఇది కూడా బాగుందండి. ఇది ఫ్రంట్ అన్ని పార్కింగ్ అంటారు అప్పట్లోనే. అప్పుడు ఏమని తెలియదండి మాకు. కూర్చునేవాడు ఇలాగ ఎదురుగా ఒక ఉండేది. మొత్తం రాజులందరూ అక్కడే కూర్చునేవారు. కూర్చుని ఆడుకునేవారు, కౌలు చెప్పుకుని దీపావళి రోజున అవి బాగుంటాయి. మీటింగ్లు జరిగి అన్నీ ఇక్కడే ఉండేది. తర్వాత అక్కడ పేర్సల్లో వారు ఒకటి ఉండేది, అది పెంకుడిలో ఇప్పేశారు. మొత్తం అందరూ వచ్చి ఇక్కడ కూర్చుని కౌలు చెప్పుకునేవారు. అది తీసేశారు. నీట్ గా చేస్తున్నారా? మొన్న అంటే 2 సంవత్సరాలు పోయిన తర్వాత మా అన్నయ్య ఆయన సూర్యనారాయణ రాజు గారు అని ఒక ఆయన డాక్టర్ గారు, ఆయన చేసేవారు. ఇది మళ్ళీ పైన అడుగు వస్తుంది అన్నమాట. ఇది అడుగండి. ఏ ఫేసింగ్ వస్తుంది సార్ హౌస్ ఇది? తూర్పు ఫేసింగ్. వెళ్దాం సార్. మహానటి సినిమా ఇక్కడ ఏ సీన్ తీశారు సార్? ఒక అంటే అది తండ్రి గారు కోసం నెసుగుతానికి వచ్చినప్పుడు ఆ సీన్ తీసాడు. ఒక ఆయన ముసలాయన ఫోటో తీసుకొచ్చి చూపెడతాడు మహానటికి. మహానటికి తల్లి గారు ఇద్దరు వచ్చి ఫోటో చూసుకుంటానికి ఆ సీన్ తీశారు. ఈ విగ్రహం ఇది ఒకటి ఇచ్చాడండి. మీకు అసలు మిమ్మల్ని ఎలా అడిగారండి ఇక్కడ? ఒక్కసారి అంటే డైరెక్టర్ గారు వచ్చి చూసుకున్నారు. చూసుకున్న తర్వాత అడిగారండి ఇలా మహానటి తీస్తాను. చూసుకున్న తర్వాత రోజు పర్మిషన్. నెక్స్ట్ ఏమో గంగడపాలెన్ని మల్లిమోహన్ వాళ్ళందరూ, మల్లిమోహనే కదా? కాదు, రాజేంద్ర ప్రసాద్ షూటింగ్, చిన్నప్పుడు షూటింగ్ పాతిళ్ళు అది ఇప్పేశారు. తర్వాత ఇక్కడ తీశారు.
మీ తాతలు ఏం చేసేవారో సార్ ఇల్లు ఇల్లు వ్యవసాయం. ఒక ఆయనేమో పెద్ద ఆయన వ్యవసాయం, రెండో ఆయనేమో జానకి రామరాజు గారు షుగర్ ఫ్యాక్టరీలో ప్రెసిడెంట్ చేశారు. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏడుపాలు పంచాయతీకి ప్రెసిడెంట్ చేశారు. మూడో ఆయనేమో మా నాన్నగారు అండి వ్యవసాయం చేసేవారు. నాలుగో ఆయనేమో డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ ఇక్కడ 32 నేరేడుమిల్లి మేడపాడు ఇవన్నిటికి హోమియోపతి. నా ఐదో ఆయనేమో పీటర్ గారు, బాపిరాజు గారు, పెనుమచ్చ బాపిరాజు గారు రాయరు చేసేవారు. ఆయన చచ్చిపోయి మొత్తం అత్తలు అందరూ మొత్తం. ఆవిడ ఎవరు ఇచ్చారు? పెదమేరం. ఓకే ఓకే ఓకే. అయితే అప్పుడు ఇచ్చిన ఇల్లు మరి మీరు అందరూ ఇంట్రెస్ట్గా ఉంటున్నారు, అందరూ ఉంటారు మళ్ళీ. అంటే ఇక్కడ మా ఈ పోర్షన్లు 2 పోర్షన్ల, పెద్ద అయిన మూడో ఆయనకి ఇది కన్నా 2 ఎదరు కట్టారు, దాంట్లో ఉంటారు. ఇంకా ప్రతి గ్రామంలో తీసుకుంటూ వచ్చేస్తున్నారు. ఎవరైనా బాగా నీట్గా మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు ఉంచుకుంటున్నారు. బాగా ఖర్చు ఎక్కువైపోతుందని చెప్తున్నారండి. పెట్టుబడులు అంటే ఈ దేశీయాత్మకి కూలీ ఒక 10,000 15,000 అలా అవుతుంది. దొరకట్లేదండి. అవునండి. మళ్ళీ పాత పెంకి జాగ్రత్త పెట్టుకుని చేస్తున్నారు. మరి ఇంత కూలింగ్ అది కొత్త ఇల్లుకి రాదు కదండి అసలు. కూలింగ్ బాగా వేసవకాలం వచ్చి మా కుర్రోళ్ళు అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. పంచాయతీ ఇంకేం మార్చలేదు మీరు? ఆ డేట్ అది 1900 ఆ డేట్ అది 29లో కట్టారండి. 29/6 ఏదో 5వ నెల 1929 జూమ్ అవుతుంది చూడ. ఇంకా మీరేం మార్చలేదు ఇంచు కూడా? ఏం మార్చలేదు. అంటే ఇలాంటి కొద్ది మార్పులు జరిగినాయి కదా. టేక్ అంటారా మొత్తం? టేక్ అది ఎర్రకార ఏదో అని అంటారు, ఎర్ర మధ్య అంటారా? ఓకే. ఇంకేమైనా చెప్పారంటారు అప్పట్లో? అంటే ఇప్పుడు మనకంటే ట్రాన్స్పోర్ట్ ఉంది, అప్పుడు ఇల్లు కట్టిన టైంకి నాకు తెలిసి ట్రాన్స్పోర్ట్ ఉండదు. అసలు ఇంత దొంగలు ఎలా వచ్చినాయో ఏంటనేది. పడవలు ఇక్కడికి మనకి జంగడపాలెం పడవ ఉండేది, అక్కడికి వచ్చేవారు. ఏదైనా మన అంతర్వేది వెళ్ళాలన్నా పడవ మీద వెళ్ళేవారు. అలాగ అంతర్వేది అంటే గోదావరిలో కలుతుంది మాకు, అలా గోదావరి ద్వారా అంతర్వేది వెళ్ళేవారు. వచ్చేయండి. అవునండి. ఎందుకంటే ఇప్పుడే వ్యాన్లు అయ్యి వచ్చినాయి, అప్పుడు ఇంకా రోడ్లు. అప్పుడు రాజమండ్రి మన ఏదైనా ప్రోగ్రాంలు పెడితే ఇక్కడ నుంచి తెగగట్టలు వేసి వెళ్ళేవారంట. పొద్దున్నే అదే రాత్రి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారోడికి ఇక్కడికి వచ్చేసేవారంట. పడవలు కాదండి, మామూలు నడక. రాజమండ్రి నడిచొచ్చి మళ్ళీ సాయంకాలం తెల్లగట్ల 5ంటికి పాలు పిసుకుతానికి వచ్చేసేవారంట మా నాన్నగారు. మా నాన్నగారు చెప్పేవారు. తర్వాత సైకిళ్ళు వచ్చినాయి. అప్పుడు సైకిళ్ళు వచ్చినా రోడ్లు బాగుండేది కాదు. మేము వచ్చిన తర్వాత కొద్ది రోడ్లు బాగా. ఏటుగట్టు అంటే నడిచి వెళ్ళిపోయారు. ఏటుగట్టు ఎలా వెళ్ళారు మనకు తెలియదు. ఏటుగట్టు అంటే వెళ్ళిపోయారు. మళ్ళీ పాలు ఇక్కడ పాడు ఉంటుంది కదా. అవునండి, అవును. పాత వాళ్ళకి భయపడేవారు. ఎంత తిరిగినా అలా ఉండేది అనమాట అండి. పెద్ద గదులు ఉన్నాయండి. రండి సార్ ఒకసారి. చాలా బాగుందండి గది ఇది. ఓకే. 100 సంవత్సరాలు దాటేసింది అంటారండి? 100 సంవత్సరాలు దాటిందండి ఇది. చాలా పెద్దగా ఉందండి రూమ్ ఇది. రూమ్ పెద్ద అండి అనేది. పూర్వం నుంచి మా నాన్న అన్నదమ్ములు 5 ఎక్మచ్చిలో ఉండేవారు. మొత్తానికి మేము మా పెళ్ళిళ్ళు మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఏర్లాడలేదు అప్పుడు. ఈ మట్ల పాలనలో మటుకి ఈ కుటుంబం ఒకటే మటుకు ఏర్లాడిన కుటుంబం ఇదే పెనుమత్స వారు. పూర్వం నుంచి మా 5గురు కూడా మా నాన్నగారు మా పెద్ద నాన్నగారికి అన్నదమ్ములు ఏంటి ఒక నాటి మీద నడిచేవారు. ఉమ్మడిగా మొత్తం అంతా ఉమ్మడి అంతా ఎవరి కాళ్ళు. ఇప్పుడు ఇంకా హైదరాబాద్ జాబ్కి వెళ్ళిపోయారు పిల్లలకి అంతా మా పాపలు అమెరికాలో ఉంటామని వీళ్ళంతా హైదరాబాద్ ఉంటాం అందరూ అండి. ఇది కొబ్బరి చెక్క వేసిందండి. తర్వాత వైరింగ్ కూడా అదే. అది వైరింగ్ అదే అండి. ఓకే.
ఫస్ట్ కొండగా మట్లపాలెం వైరింగ్ వచ్చింది ఇదేనండి. ఇది మా ఇంటికేనండి. ఈ స్తంభాలు వేసి మా వాళ్ళు ఆ రోజుల్లో స్తంభాలు తీసి కరెంట్ లాక్కి వచ్చిన మా వాళ్ళే అండి. అక్కడి నుంచి ఏకంగా ఒక 30-40 మంది 50 మంది భోజనాలు ఉండేవారండి. నేను మొత్తం వాళ్ళందరికి కూడా ఇల్లు మా ఊళ్ళో అని పెడతాం ఆ రోజుల్లో. అంటే మేము చదువుతాం అనుకోండి. అది భోజనం ఎప్పుడు కాఫీలు టిఫిన్లు ఇక్కడ అని ఇక్కడ 2 ఇళ్ళు వచ్చేసినాయండి. అక్కడ చాలా కింద ఉండేదండి మాకు. దోళ చాలా పెంకిళ్ళు మా వాళ్ళు కట్టి మోట్లో వచ్చాక చేశారండి అంతా. అంతే. మాది ప్రత్యేకంగా 150 ఎకరం అండి మా నాన్నగారు. నేను వ్యవసాయంలోకి వచ్చాక కూడా 150 ఎకరం అండి. పిల్లలు పంచుకునేవాడికి వాళ్ళు 10 వేసి 5 వేసి పంచుకునేవాడు తరం చేసి హైదరాబాద్ వెళ్ళిపోయి అమ్మేసుకుని ఇది వ్యాపారాలు చేసుకుంటారు కదండి. ఉద్యోగాలు మొత్తం అప్పుడు గోడ అండి. అసలు గోడ మేకు దిగుదండి. 18 అంగుళాల గోడ ఇది. అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ అటండి. గుడిలోకి వెళ్ళారండి రామణ. తీసుకోండి అలాగే నడండి. మా వదిన కూడా మా వదిన అండి. మీ వదిన గారు ఇంక ఇంట్లోనే ఇలా ఉయ్యాలన్నమాట. ఉయ్యాలండి. అంటే ఇల్లు చూసుకోవటానికి సరదాగా తీసుకుంటున్నారండి అంతా వచ్చి. మాట్లాడతారా అంటున్నాం. బాగుందండి ఇంట్లో ఉయ్యాలండి. చూసుకోండి. ఇది ఇంకెలా వాడుకోవడానికి. రెండు గదులు కూడా పెద్దయేనండి. పెద్ద ఇది కూడా సేమ్ బెడ్రూమ్ వస్తుంది అంటారు. ఇంకా సేమ్ బెడ్రూమ్ అండి. ఆవిడ తాళం 16 వెళ్ళిపోయారండి. ఇవన్నీ తలుపు తాళాలు వేసారండి. ఉంటాయండి అసలు మొత్తానికన్నీ 1 2 3 4 16 వస్తాయండి. ఆ గదిలో చూసాం. ఇది కూడా సేమ్ మాట అండి. ఉయ్యాలు మీ తాత గారు ఉన్న టైం ఇలా సెట్ చేసుకున్నారు అన్నమాట. ఇదేంటంటే ఫోటో పెన్మేత సుబ్బలక్ష్మి గారు అంటే మీరే కదా సర్పంచ్ చేశారు. సర్పంచ్ చేసాం. అప్పుడు గవర్నర్ గారు వచ్చి ఆవిడకి ఇచ్చారండి. ఉత్తమ అవార్డు అండి. ఉత్తమ ప్రెసిడెంట్ గారికి ఇచ్చారండి. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉండగానే ఇక్కడికి వచ్చారండి. ఏలూరు వెళ్ళాను తీసారండి అందరూ. అదే బోరుపల్లి నాన్నగారు ఉన్నారు కదా, ఆ నాన్నీళ్ళు అందరూ కలిసి వెళ్ళి చేస్తాను. ఇది పాద్యమో అని అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడక్కడ కొంచెం చేసినట్టున్నారు. ఏదండి అది అంతే అండి. ఎప్పుడో చేసి అంతే. పెట్టుబడి కావాలంటే మనుషులు అవును. ఇంకెలా మళ్ళీ వరండి అన్నమాట అండి. ఇది అదండి. అదేమో చెప్పండి. ఓకే. ఇదంతా మీదేనండి. ఇంకా అంతా మాదే అండి. కాడి నుంచి కాడికి ఆ కడ దాకా అండి. ఓకే. మరి మీరేం చేస్తున్నారు సార్ ఇప్పుడు? వ్యవసాయం. వ్యవసాయం. ఇది ఫోటో ఇల్లేనంటారా? ఇల్లు అక్కడ కదా ఇంకో పెంకుటి ఇల్లు అండి. కత్తిమండ దగ్గర అక్కవారి దగ్గర కత్తిమండ. అదే సేమ్ ఇంతే ఇప్పుడు కదా ఉందండి. ఇల్లు అక్కడ ఉందండి. ఉందండి కత్తిమండ. లక్కవరం బట్టేదాకా లక్కవరం. లక్కవరం తీసామండి. మంగినోళ్ళు ఇల్లు ఉంటాయి కదండి. మంగినోళ్ళు ఇల్లు అన్ని తీసే తోటలో ఇల్లు అండి మా వాళ్ళు. ఇది ఇప్పుడు ఓకే. కత్తిమండ అంటే కత్తిమండ అని చెప్తున్నాను. చేకూరు అండి. ఇదేంటండి? ఇది ఎప్పుడుదండి? ఇది మాదండి. ఇది మా కుటుంబం అండి. చిన్నప్పుడు మా చిన్నప్పుడు అండి. మీరు ఉన్నారా అందులో? కూర్చున్నాను. ఇది మా తమ్ముడు అండి. ఇది మా చిన్న తమ్ముడు అండి. మా మన తమ్ముడు అండి. మా వదిన గారు మ్యారేజ్ అండి. ఇక్కడే మన ఈ ఊర్లోనే. ఇది మా అన్నగారు అండి. డాక్టర్ గారు అండి. ఆర్ఎంపీ డాక్టర్. 7 పాదాలకి మంచి పేరు అండి. రండి. మళ్ళీ ఈ గదిలోంచి హాల్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే.
నేను ఇటుగా ఉంది ఒక గది నుంచి మళ్ళీ వాళ్ళు ఇది దొడ్డేపండి. ఇది వచ్చి మా డాబాలండి. ఈ డాబా స్థలం వస్తాండి మొత్తానికి. ఎంత స్థలంలో ఉంటుందోనండి ఇది మొత్తానికండి. ఈ కడి నుంచి కడకి 2 ఎకరాలు పోనండి. 2 ఎకరాల్లో కడకండి. కడక అంటే ఇక్కడ దాకా ఆ పెంకులు కూడా మాయండి. మా అన్నదమ్ములు మా పెద్ద మొత్తం పెరిమేసుకోండి. అంటే పండగకి వస్తారు సార్. సంక్రాంతి మొత్తం అంతా ఇల్లు ఖాళీ ఉండమండి. ఇంకా 4-3 రోజులు వెళ్ళిపోతారు. హైదరాబాద్, వైజాగ్ అండి, బెంగళూరు అండి, మొత్తం అంతా ఇంకా పెద్దవాళ్ళు మటుగా ఉంటున్నాం అండి. ఇది మా తమ్ముడిదండి, నాది ఇది డాబా. కట్టుకున్నాం. మా పెద్ద మా అన్నగారులు మా కాలం చేసేట్లని అంతా చాలా బాగా చూస్తున్నారండి. డిజైన్ కూడా డిజైన్ మీకు దాడి దొరకదండి. అప్పుడు ఇలా చెక్కేసి ఈ మా అన్నయ్య ఉండగా చేశారండి, బాగా చేశారు. ఇవన్నీ మహానటి సినిమా వాళ్ళు ఏకంగా 3 రోజులు ఉన్నారండి. 3 రోజులు మహానటి వాళ్ళు వచ్చేసి చాలా బాగుందని వాళ్ళకి అందరికి బొండాలు అన్ని మొత్తం చాలా బాగా మాట్లాడి. మా వాడంతా ఫోటోలు దిగారు. చాలా పద్ధతిగా మాట్లాడేవాడు అంతా. రాజేంద్ర ప్రసాద్ అందరూ వచ్చారండి. భానుప్రియ అందరూ బాగా మీకు బాగా హెల్ప్ చేశారండి ఇంతకుముందు. ఇక్కడ దాకా తెలుసుకుని రావడం వీళ్ళు మాకే తెలియదండి. ఇదే వెళ్ళండి. ఈ కోతులు వస్తున్నాయని అవి వేయించామండి. మొత్తం పాటు చేస్తే కోతులని బాగా ఇల్లు ఇవన్నీ. మనం ఇప్పుడు మట్లపాలెం నుంచి టౌన్ అంటే మనకు పాలకోలేని అంటారండి. పాలకోలేని మాకు 12 కిలోమీటర్లు అండి. ఇది మాకు ఆ బొమ్మల కాడ 12 కిలోమీటర్లు అండి. ఇక ఎంట్రన్స్ వస్తే 10 కిలోమీటర్లు. మనం ఈస్ట్ గోదావరి వెళ్ళాలన్నా దొడ్డిపట్ల మించి కాదు, అబ్రేస్పాలెం మించి సించనాడు రాజోలు మాకు ప్రత్యేకంగా వస్తే ఇక్కడికి ఒక 5 కిలోమీటర్లు అండి. అంటే దేవులు అండి, రేవులు కదా. ఇక్కడ మా మట్లపాలెం 5 కిలోమీటర్లు. చిన్న మాకు ఎప్పుడు పడవల మీద వెళ్ళేవాడు అంతా రాజోలు అని. ఇప్పుడు అబ్రేస్పాలెం వచ్చాక పంటలు వచ్చినాయి కదండి, ఆ పంటల మీద అలాగ వెళ్తామండి. ఇప్పుడు ఆ పంటలు అయితే దొడ్డిపట్ల అండి, శాఖ రేవు ఉంది కదండి, అక్కడికి వెళ్ళిపోతామండి. మాకు బాగా దగ్గర. ఓకే, థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ నమస్తే అండి. అదే మట్లపాలెం అనగానే గాంధీ గారు 2 times వచ్చారని చెప్పారండి. అలాగే మహానటి తీసిన ఇల్లు కూడా తీసాము. అందుకు పార్కు కట్టారంటారా సార్? అది పార్కు అంటే ఎప్పుడు ఇంకా ఉండాలని అక్కడ కచేరీ ఉండేది. ఓకే ఓకే. గాంధీ గారు వచ్చిన టైంలో మా
తాతయ్య గారు పేరు సుబ్బరాజు గారు అని ఓకే ఓకే ఆయన తీసుకొచ్చారు ఓకే ఓకే మహాత్మా గాంధీ ఒకసారి, ఇంకొకసారి కస్తూర్బా గాంధీ ఇద్దరు కూడా వచ్చారు. ఓకే ఓకే మీ ఊరు? మా ఊరు యావన్నీ తీసుకొచ్చారు అప్పట్లో. ఎందుకంటే ఆయన ఇక్కడ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసేవారు అప్పుడు. ఓకే ఓకే మీ తాతయ్య గారు తీసుకొచ్చి ఉప్పు సత్యాగ్రహం అవన్నీ కూడా ఇక్కడే ఉప్పు పండించారు. ఓకే ఇక్కడ పండించి చూపించారు. తుర్తాల నుంచి తెచ్చి సముద్రం వాటర్ ఇక్కడే పండించారు ఫస్ట్. ఆయన గాంధీ గారు ఏం చెప్పారో అవన్నీ ఇక్కడ చేశారు. ఓకే ఇక్కడ ఉన్నారు, ఎన్ని రోజులు ఉన్నారు గాంధీ గారు? ఎక్కువ రోజులు లేరు, వచ్చి వెళ్ళిపోయారు. ఓకే ఎక్కడైనా ఎక్కువ రోజులు అదే వాకింగ్ నడుచుకుంటానే పర్యటన కదా. అవునండి అవునండి. తర్వాత ఆయన తర్వాత వినోబాబు 2 సార్లు వచ్చారు. ఓకే ఓకే వినోబాబు 2 టైమ్స్ వచ్చారు. ఓకే ఓకే అలాగే ప్రకాశం పంతులు గారు అప్పట్లో లీడర్స్ అందరూ, నేషనల్ లీడర్స్ అందరూ కూడా వచ్చి మీ మట్లపాలెం వచ్చిన వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ అన్ని అలా చేశారు. 2 మాసాలు దానికి వీళ్ళకి కార్యకర్తలకి కాంగ్రెస్ దీంట్లో కార్యకర్తల కోసం శిక్షణా కార్యక్రమాలు పెట్టారు ఇక్కడ మట్లపాలెంలో. ఓకేనండి ఓకే. జిల్లా అంతర్గతం నుంచి. ఓకేనండి ఓకే ఓకే. అంచేత ఇక్కడ బాగా దానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి. ఓకే ఓకే. అందుకని అప్పుడు కచేరీ సావిడి ప్లేస్ లో ఇప్పుడు అలా పార్క్ కట్టించారు. అలాగే 4 years బ్యాక్ మహాత్మా గాంధీ మనవరాలు ఆవిడ వచ్చి మళ్ళీ ఆవిడ కూడా ఇక్కడ జెండా ఎగరేస్తారు, ఎగరేస్తారు. అందుకే అది ఎప్పుడు పబ్లిక్ ప్లేస్ లో ఉండాలనే ఉద్దేశంతో మేము పంచాయతీ గ్రామానికి దీన్ని చేసాం. 5 cents అది మీరు ఇచ్చేసారండి ఇంకా అది? అబ్బా, అంటే రేపు పొద్దున ఏమైనా అలా కట్టి అలా వదిలేస్తారు? ఎప్పుడైనా నెక్స్ట్ దాన్ని డెవలప్ చేయాలి. ఓకే, ప్రస్తుతం పార్క్ కింద ఉందని చెప్పి. ఓకే ఓకే. ఇంకా మహాత్మా గాంధీ పార్క్ అని పేరు ఉంచుతారు, అందుకే ఆ పేరు పెట్టి అలాగే చేస్తాం. అలాగే తాతయ్య గారు, మా తండ్రి గారు భాస్కర్ రాజు, ఆయన కూడా ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే ఓకే. ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా. ఓకే ఓకే. తండ్రి గారు ఇద్దరు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్. ఆయన పేర్చర్ల తాతయ్య గారి పేరండి సుబ్బరాజు గారు. సుబ్బరాజు హై స్కూల్ 45 years బ్యాక్ అప్పుడు 50,000 ఇచ్చి మట్లపాలెం హై స్కూల్ ఉండేది కదా సార్ పోస్ట్ లోని. సుబ్బరాజు జిల్లా పరిషత్ హై స్కూల్. ఓకే ఓకే. మీ తాతయ్య గారు తెచ్చింది అది? తాతయ్య గారి పేరు మీద మా అన్నయ్య గారు దానికి డొనేషన్ ఇచ్చి ఓకే పెట్టించారు. ఓకే, మట్లపాలెం హై స్కూల్. తర్వాత అలాగే మాకు దీంతో పాటు అప్పుడు కాకుండా ఈ జనరేషన్ లో కూడా మా బ్రదర్ అతను అమెరికాలో ఉంటాడు, డాక్టర్. ఓకేనా. ఈ బైరాజ్ ఫౌండేషన్ దానికి 3 లక్షలు కట్టి ఇక్కడ హాస్పిటల్ పెట్టారు. ఓకే ఓకే. మట్లపాలెం రన్ అవుతుంది. ఓకే సార్. నర్స్ ఉంటుంది, మెడిసిన్ ఫ్రీగా ఇస్తారు. ఓకే సార్. అలాగే ప్రొటెక్టివ్ వాటర్, ఓకే, అది కూడా చాలా అవసరం అని చెప్పి అన్నయ్య డాక్టర్ గారు ఎడ్యుకేషన్ ఫస్ట్, ఓకే ఓకే, 2 హెల్త్, 3 వాటర్, దీనికోసం అని చెప్పి అన్నిటికీ కూడా తను పేర్చలో చాలా చేశారు మాట ఊరికండి. అయితే తర్వాత ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా మా అన్నయ్య గారు అమ్మాయి హై స్కూల్లో అంటే దీనికి 10 లక్షలు మళ్ళీ డొనేషన్ ఇచ్చింది ఇప్పుడు హై స్కూల్ కి. ఎందుకంటే మీటింగ్ హాల్ కోసం 10 లక్షలు ఇచ్చింది. ఓకే సార్. ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ జరగాలి. ఓకే, అది కూడా కంటిన్యూ అంటే ఎలా కంటిన్యూ అవుతుంది. అవును, అలా మీ ఫ్యామిలీ మెంబర్స్ అలా ఒకళ్ళు చేసుకుంటానే వస్తున్నారు. ఎవరన్నా ఏమన్నా కూడా ఓకే, ఆ పెద్దలు అడుగుజాడల్లో మీరు కూడా అందరూ నడుస్తున్నారు, అవకాశం ఉన్న మేరకు చేసుకుంటూ వస్తున్నారు. ఏమన్నా అందరూ ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను ఊర్లో. మా గ్రామాల్లో నేనే ఉన్నాను. నేను కూడా మరి ఎంతగానో ఉంటాను. ఎంత మాదే. ఓకే, ఇది ఇన్ని కావాలని సెపరేట్ చేసిస్తాను. ఓకేనండి. ఓకే, పబ్లిక్ ఉండాలండి. ఓకే ఓకే. పేర్చర్ల సుబ్బరాజు మెమోరియల్ గాంధీ పార్క్ అండి. ఓకే. భారత స్వతంత్ర స్వర్ణోత్సవములు మట్లపాలెం ప్రారంభకులు కైలాస గిరీష్. ఎవరండి ఆయన? జిల్లా పంచాయతీ ఆఫీసర్. ఇక్కడ 1997 ఆ టైంలో అన్నమాట. మీ మిస్సెస్ మొట్టమొదటి ఎంపీటీసీ ఆవిడే, మొట్టమొదటి పంచాయతీ కూడా మీదే మీ ఊర్లో. ఓకే ఓకే. అంటే గాంధీ గారు ఇక్కడ అప్పట్లో ఇక్కడ కచేరీ చావుడులో ఉన్నారన్నమాట. ఈ జెండా ఎగరేసారు, గాంధీ గారు ఎగరేసిన జెండా. ఓకే, ఇదే ప్లేస్ సేమ్ ప్లేస్. ఓకే, ఇదే జెండా రాడ్. అదే. ఓకే. గ్రామానికి విచ్చేసిన ప్రముఖులు శ్రీ మహాత్మా గాంధీ 1929లో వచ్చారు. ఆయన శ్రీమతి కస్తూరిబాయి గాంధీ, ఆయన ఆవిడ కూడా అప్పుడేనంటారా? వినోబా భావే 1932,
శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు అప్పుడే వచ్చి ఉంటారు. స్వతంత్ర సమరయోధులు పేర్చర్ల సుబ్బరాజు గారు మీ తాతగారు, పేర్చర్ల భాస్కర్ రాజు గారు మీ ఫాదర్, పెనుమెత్త జానకి రామరాజు గారు అండి పాతిల్లు. ఓకే. శ్రీ దాట్ల సీతారామరాజు గారు. ఓకే ఓకే. ఇక్కడ నుంచి స్వతంత్ర సమరయోధులు ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దువ్వాడ రైల్వే స్టేషన్ 3 కిలోమీటర్లు ఓకే ఇద్దరికి ఇచ్చారు. ఓకే. అవి మేము ఇప్పుడు ఉన్నాయి, అప్పటి నుంచి అలా ఉంచాం. అలా ఉంచారు, అక్కడే ఉన్నాయి. మరి పర్లేదు అంటారు అలా ఉంటాయి అక్కడ జీడితో చుట్టూరు దాని బందోబస్తు పెట్టి కాపలా పెట్టి. ఓకేనండి. ఓకే. ఇంక ఇప్పుడు మామూలు పంచాయతీకి రాసేసారా మీ ఇచ్చేసారు? ఇంకా అలా గుర్తుగా గాంధీ గారు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారని గుర్తుగా ఇవ్వక్కర్లేదు, కానీ మీరు అలా గుర్తుకుంటుందని ఇచ్చేసారు. ఓకే సార్. ఓకే. ఈ స్వతంత్రోద్యమంలో అంటే అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఇదిలో ఈయన మున్సిపల్ చేసేవారు మీ తాతయ్య గారు. గాంధీ గారు పిలుపునిచ్చి వెంటనే దాన్ని రిజైన్ చేసేసి ఈ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసేవారు. ఆ ఇదిలో ఈయన జిల్లా అంతటిని మొత్తం ఇచ్చేసి కార్యక్రమాలన్నీ ఇక్కడే మట్లపాలెంలో చేసేవారు. ఓకే. అక్కడ గాంధీ ఏది చెప్తే ఆయన గాంధీ గారు ఏ పిలుపులో ఏది ఎప్పుడు ఏదంటే అన్ని కూడా ఇక్కడ వస్త్ర బహిష్కరణ అన్నారనుకోండి, పండించటం, అలాగే సహబంతి భోజనాలు, అలాగే ఇప్పుడు ప్రజా కోర్టు పెట్టి ఈ జిల్లా కాక ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఇక్కడికి తీర్పులకు వచ్చేవారు. అలాగే జాతీయ పాఠశాల ఇక్కడ పెట్టారు. ఫస్ట్ జాతీయ పాఠశాల అంటే ఎక్కువ మంది వస్తారు. జిల్లా మొట్టమొదటి జాతీయ పాఠశాల ఇక్కడ పెట్టారు. పంచాయతీ కూడా ముందు తీసుకొచ్చారు ఈ ఊరికి. పంచాయతీ 7 villages. పోస్ట్ కూడా కట్టిన బిల్డింగ్ అంట కదండి. అదే తీసానండి. అది కూడా ఫస్ట్ ఇక్కడ మాకు రోడ్స్ ఏవి ఉండే కదండి. కట్టుకాలని ఆ సెంటర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి బట్టలు కట్టుకుని వెళ్ళేవారు అంట. ఈ బురదలో నడుచుకుంటూ వెళ్ళి బురదే అంతా బురద దాటి వెళ్ళి అక్కడ కట్టుకునేవారు. అక్కడ బట్టలు ఇక్కడ నుంచి వేసుకున్నా. ఈయన టైంలో ఈయన కాకినాడ నుంచి అక్కడ నుంచి రాళ్లు పెద్ద పెద్ద బౌండరీ రాళ్ళు అన్ని తెప్పించి అన్ని చేసి ఈ రోడ్డు ఫామ్ చేశారు. అలాగే ఆయన లైఫ్ లాంగ్ స్వతంత్రం వచ్చిన వెంటనే అన్ని వదిలేసి ఆయన వానప్రస్థం అని చెప్పి గ్రాండ్ ఫాదర్ ఏం చేశారంటే గోదావరి తీరంలో ఆశ్రమాలు కట్టుకుని భూగృహం కూడా కట్టారు ఇక్కడ. అక్కడే లక్ష్మీపాలెం కట్టింది ఏలేనండి. ఫాదరే, గ్రాండ్ ఫాదరే అక్కడ కట్టి రామాలయం శివాలయం కట్టి ఈయన అక్కడ ఉండిపోయారు. ఇంకంతే వానప్రస్థం. ఓకే. అది వెళ్ళామండి గృహాన్ని అందరూ దిగుతారు. ఆ గృహ మీరు కట్టించిందండి అది? మీ తాతయ్య గారు కట్టించింది. అందరూ ఏమంటారంటే అక్కడ ఋషులు ఇక్కడ నుంచి అంతర్వేద దారి ఉంది అంటూ ఉంటారు. అది మీరు మామూలుగా కింద ఉండి అక్కడ వీళ్ళు మెడిటేషన్ చేసుకునేవారు. ఓకే. మెడిటేషన్ చేసుకోవడానికి కట్టుకున్నది అది. అంతే పైనేమో దానిపైన ఏంటి సంస్కృతం పండితులను తీసుకొచ్చి సంస్కృతం నేర్పించారు. నేను కూడా కొన్నాళ్ళు అక్కడ అందరూ సంస్కృతం అందులో ఉండి చదువుకున్నాను. అది చిన్నప్పటి నుంచి తెలుసు. అక్కడ అలాంటిది ఏం లేదు. అది మామూలుగా మీరు కట్టుకున్నది అదే మనుషులు కట్టిందే కదా, ఇటుకలతో కట్టిందే అది. కాకపోతే సున్నం వేసి ఆ సున్నంతో కట్టింది. ఇది అయిపోయిన తర్వాత ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ రీసెర్చ్ చేశారు. ఓకే. అంటే ఫోటోలు లోపల ఉన్నాయి. నెహ్రూ గారితో, ఇందిరాగాంధీ తోటి అందరితో మొత్తం చాలా క్లోజ్ గా ఉండేవారు. ఆయన వరల్డ్ బనానా షో జరిగింది 1960లో ఢిల్లీలో. ఆల్ ఓవర్ ఏంటి వరల్డ్ వైడ్ 100 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. 100 కంట్రీస్ వరల్డ్ బనానా షోలో. వరల్డ్ బనానా షో అందులో ఫస్ట్ ప్రైజ్. అబ్బా. ఆయన పేరు మీద ఒక రకం కూడా తయారు చేస్తారు. ఆయన భాస్కర్ కేలా అని చెప్పి అరటిలో రకం తయారు చేస్తారు. ఒక రకం ఉంది. మన సైడ్ పండిస్తున్నా ఉంటారండి. భాస్కర్ కేలా అనేది మన సైడ్ ఉందంటారా? ఇప్పుడు లేదు, అసలు ఆయనతోటే వచ్చింది. మళ్ళీ ఆయనతో వెళ్ళిపోయింది. అసలు 86 ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం పోయినాయి. ఇంకా జాతి లేదు ఇప్పుడు. ఇంకా అసలు జాతే లేదు అసలు. ఓకే సార్. థ్యాంక్స్ సార్. ఇదండి మట్లపాలెం గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ఈ గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.